అందరికీ షలో. ప్రార్థన. మహిమ ఘనతకు అర్హుడైన మా ఎలోహిం, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును మా హృదయములు భద్రపరుచుకొని తగు రీతిగా మా జీవితములను వెలుగుమయముగా మార్చుకొనగలిగే శక్తిని, బలం మాకు అనుగ్రహిస్తూ ఉన్న విధానం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. తండ్రి, మేము కుడికి కానీ ఎడమకు కానీ త్రొట్టిల్లకుండా నీ యొక్క జ్ఞానాత్మను మా మీద కుమరించి చక్కగా నీ వైపు నడిచే ధన్యతను మాకు అనుగ్రహిస్తూ ఉన్న విధానం బట్టి ఈ మా మనవరణ రక్షకుడు, విమోచకుడు విశ్వ మెస్సయ్య నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ఎందుకింత జాలిన పయ్యా, ఎందుకింత జాలిన పయ్యా, ఎందుకింత జాలిన పయ్యా, ఎందుకింత జాలిన పయ్యా. కేవలము ఈ బంధము నా ప్రేమమూర్తి తాళలేను నీ ప్రేమను. కేవలము ఈ బంధము నా ప్రేమమూర్తి తాళలేను నీ ప్రేమను. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో. నా ఊసే నీకెందుకో మెస్సయ్యా, నన్ను విడిచిపోవెందుకో. కష్టాలలో నష్టాలలో యాదులలో బాధలలో కన్నీళ్ళలో కడగళ్ళలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాము. 27వ అధ్యాయంలో దావీదు 600 మందితో ఫిలిస్తీయుడైన మయోకు కుమారుడు గాతు కుమారుడైన అకీషు రాజు వద్దకు వెళ్ళినట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుకు వెళ్ళాడంటే, సౌలు ఈ ఇజ్రాయేలు దేశంలో ఉన్నంత కాలం, దావీదు ఉన్నంత కాలము సౌలు దావీదు వెంబడిస్తూనే ఉన్నాడు, ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఫిలిస్తీన్ల దేశంకి వెళ్తే నన్ను వెంటాడటం మానేస్తాడు అని ఎరిగి దావీదు ఈ ఫిలిస్తీన్ల దేశంకి వెళ్ళినప్పుడు నిజంగానే అలాగనే జరుగుతుంది. సౌలు వెంబడించటం మానుకున్నట్లుగా ఏదైనా మనం గమనించగలం. అయితే అక్కడ రాజా, నీ వద్దనే ఉండట సబబు కాదు, నాకు ఏదన్నా ఒక గ్రామాన్ని ఏదన్నా ఒక పట్టణాన్ని నాకు ఇవ్వు, నేను అక్కడికి వెళ్ళి నివసిస్తానని దావీదు అడిగినప్పుడు ఆకీషు దావీదుకు సిక్లగును అనే గ్రామమును ఇచ్చినట్లుగా ఏదైనా చూస్తూ ఉన్నా. అక్కడ ఉండి గెహరీయుల వద్దకును గెరీజీల వద్దకును అమాలేకుల మీదకి వెళ్ళి వాళ్ళని హతము చేసి వారిలో గాతుకు వర్తమానము తేగల ప్రతి ఒక్కరిని హతము చేసినట్లుగా ఈ అధ్యాయం మనం చూస్తున్నాం. అప్పటి వరకు ఈ అకీష్ రాజు దావీదు ఏది చెప్తే అది
దావీదు మాట వినినట్లుగా నమ్మినట్లుగా మనం ఏదైనా చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మాట నమ్మాలి, నమ్మకం కుదరాలి అంటే మనం చేసే పనులు బట్టి అది ఆధారపడి ఉంటుంది. మరి అకీషు రాజు దావీదు యొక్క మాట నమ్మే విధముగా దావీదు కార్యములు జరిగించటం మనం చూస్తూ ఉన్నాం. మనము ఎవరికి నమ్మకస్తులుగా ఉంటామో వారికి వినయ విధేయత కలిగి జీవించే వారమే ఉండాలని మరి ఈ కొన్ని మాటల ద్వారా తండ్రి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అప్పుడు మనం అపాయములో ఉన్న ఆపదలో ఉన్నవారు మనల్ని కాపాడగలరు, రక్షించగలరు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఆమేన్.